Still in the same series, Divine Guidance. దైవికమైన నడిపింపులోనే ఉన్నాం మనం. This first service I said I'm going to finish this subject today so we can start something new next week. వచ్చే వారం కొత్త విషయం ప్రారంభించుకోవడం కోసం ఈ రోజు నేను దీన్ని ముగిస్తాను అని మొదటి అర్థంలో చెప్పాను. As much as I endeavored, I could not finish. నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాను కానీ చేయలేకపోయాను. So what I could not finish in the first service, I do not intend to finish in the second one. మొదటి అర్థంలో ఏదైతే ముగించలేనో దాన్ని because I want to keep both the services on the same pace. కాబట్టి రెండో అర్థంలో ఒకే విధంగా ఉంచాలని ఇష్టపడుతున్నాను. We will study on this now. Let's go to, as I told you, this is the last part of the series. ఈ సిరీస్ లో ఇది చివరి భాగం అని నేను చెప్పాను మీకు. And this part is dealing with training the human spirit. మానవ ఆత్మకి తరపుదించుట గురించి మాట్లాడుతుంది ఇది. But let's go to our foundational scriptures. మన మూల వాక్య భాగాలకు వెళ్దాం. Isaiah 48 verse 17. యెషయా గ్రంథం 48:17. Thus saith the Lord thy God, thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. Now you got to realize that every one of us has been born with a purpose and destiny in life. మీరు గమనించండి, మనలో అందరం కూడా ఒక ఉద్దేశంతో ఒక గమ్యంతో పుట్టిన వారముగా ఉన్నాము. Nobody is an accident on this planet. భూమిపైన ఎవరు కూడా ప్రమాదవశాత్తు పుట్టలేరు. Even if it were an accident in the minds of your parents, you're not an accident to God. తల్లిదండ్రుల ఉద్దేశంలో మీరు ప్రమాదవశాత్తు పుట్టినప్పటికీ దేవుని విషయంలో మీరు ప్రమాదవశాత్తు because the పుట్టలేరు. Bible says he knows the end from the beginning. బైబిల్ బోధిస్తుంది ఆయన ఆది నుంచి అంతం నెరిగిన వాడు. Say amen. Amen. So you're not a surprise. మీరు ఆశ్చర్యకరంగా God is not surprised at anything because he knows everything. దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి తను ఆశ్చర్యపడడు ఈ విషయాన్ని బట్టి. What you and I have to realize is that when we are here on this planet, there is a destiny for every one of us and there is a purpose for which we have been born. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమిపైన ఉన్న మనందరం కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం, మనకు ఒక గమ్యం కూడా ఉండి ఉన్నది. See, the creator knows the purpose of the created thing. సృజించబడినటువంటి ఆ సృష్టికి ఏ ఉద్దేశమో సృష్టికర్తకి తెలుసు. The designer and creator of the car, కారును సృజించినటువంటి ఆ సృష్టికర్త designed it to be used as a car. కారుగా వాడబడడానికి సృజించాడు. Is that right? నిజమేనా? So who is your creator? నీ సృష్టికర్త ఎవరు? God is my creator. దేవుడు నా సృష్టికర్త. He created me for a purpose. He didn't create me for nothing. దేని కొరకు లేదన్నట్టుగా తను సృజించలేదు, ఒక ఉద్దేశం కొరకు నన్ను సృజించాడు ఆయన. So if I want to be fulfilled and satisfied in life, జీవితంలో తృప్తిగా జీవించి నేను I సంతృప్తిని will పొందడానికి never be satisfied unless I reach my destiny and fulfill the purpose for which I was born. నా గమ్యంలో నేను చేరి నేను దేని కొరకు సృజించబడ్డానో దానిని చేస్తేనే తప్ప నాకు ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు. But the problem is, how do I know the purpose? అయితే సమస్య ఏంటంటే నాకు ఎలా తెలుస్తుంది నా How do I ఉద్దేశం? discover my destiny? నా గమ్యాన్ని నేను ఎలా గుర్తుపడతాను? Remember something. గుర్తుంచుకోండి You దాన్ని. are a spirit. నీవు ఆత్మవి. You have a soul. నీకు ప్రాణం ఉన్నది. And you live in a body. శరీరంలో The బ్రతుకుతున్నావు. Bible says బైబిల్ బోధిస్తుంది God is a spirit. దేవుడు ఆత్మయ్య And ఉన్నాడు. it says ఈ విధంగా we were చెప్తుంది. made in the image and in the likeness of మనం God. దేవుని స్వరూపంలోను పోలికలోను So తయారు చేయబడ్డాము. originally every one of us is a spirit. ప్రథమంగా అందరం కూడా Made in ఆత్మలమై the ఉన్నాం. image and likeness of God. దేవుని రూపంలో పోలికలో తయారు And చేయబడ్డాం. we've been given a soul. మనకు ప్రాణం And we ఇవ్వబడింది, have a body. మనకు శరీరం ఉన్నది. Now, ఇప్పుడు God is a spirit. దేవుడు And ఆత్మ. through this teaching we establish the truth that God is a spirit, we are spirits, and it's a spirit to spirit communication that takes place between God and man. ఈ బోధలు మనం ఇదివరకు నేర్చుకుంటూ వచ్చామేమనగా దేవుడు ఆత్మ, మనము ఒక ఆత్మ, ఇక ఆత్మకి మధ్యలో ఇక సంభాషణ జరుగుతుంది అని చెప్పాను నేను. So my creator is telling me, నా సృష్టికర్త నాకు చెప్తున్నాడు, I am your redeemer. నేను నీ విమోచకుడను అని. I am the one that's going to lead you and teach you to profit. నీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించదనని చెప్తున్నాడు. Say amen. Amen. So what is the intention of God? దేవుని ఉద్దేశం ఏమిటి? His intentions are always for good and not for evil. ఆయన ఉద్దేశంలో ఎల్లప్పుడూ మేలు కొరకు ఉంటాయి తప్ప కీడు కొరకు ఉండవు. Jeremiah 11:29. ఇర్మియా 11:29 సెలవిస్తుంది. His intentions and his will for every one of us is always for good and not for మనలో evil. అందరి కొరకు తన ఉద్దేశము చిత్తం ఎల్లప్పుడూ మంచి కొరకు మేలు కొరకు His ఉంటుంది. intention and desire is that we will prosper and profit in life. ఆయన ఉద్దేశం వాంఛ ఏంటంటే మనందరం మన జీవితంలో But వర్ధిల్లి some అభివృద్ధి people పొందాలి. have got a wrong picture here. కొంతమంది చాలా తప్పుడు They అవగాహన think పొందుకున్నారు ఇక్కడ. God doesn't want them to be successful. వారు విజయవంతంగా ఉండడం They దేవునికి ఇష్టం think God లేదనుకుంటారు. is against being
prosperous. వర్ధిల్లడము దేవుడికి They వ్యతిరేకమని think అనుకుంటారు. God doesn't want them to profit in life. జీవితంలో లాభదాయకంగా ఉండడం వారికి ఇష్టం లేదు They think అనుకుంటారు. prosperity is of the devil and not of God. ఇక సమృద్ధి అనేది అపవాది నుంచి వచ్చింది, But దేవుడి how నుంచి many కాదనుకుంటారు. know God always wants to give the best to His children? మీరు ఎంతమంది తెలుసు దేవుడు ఎల్లప్పుడూ తన శ్రేష్టమైన విషయాలు తన పిల్లలకి ఇస్తాడు. Remember when He took the children of Israel out of Egypt? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు He నుంచి said, బయటకు I'm తెచ్చినప్పుడు taking you to a land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నానని చెప్పాడు. Today we call that piece Israel. ఈ రోజు దానిని ఇశ్రాయేల్ దేశం అంటున్నాం. Please listen. వినండి. That piece of real estate is the most fought after and sought after real estate in the entire world even today. ఈ భూమి పైన ఆ భూభాగము ఈ రోజు కూడా అత్యంత విలువైనది. దాని కొరకు అనేకమైన పోరాటాలు జరిగాయి. Nations are fighting and breaking their heads. Governments are spending monies negotiating and discussing and planning on that piece of real estate even today. ఈ రోజు కూడా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం రకరకాల దేశాలు ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, రకరకాలుగా దండెత్తి వస్తున్నారు. Am I right? నిజమేనా? God always wants to give the best to His children. ఎల్లప్పుడూ తన పిల్లలకి శ్రేష్టమైనవి ఇస్తాడు దేవుడు. God is not somebody that just want to make it, just give you mediocre stuff. He always enjoys giving the best. ఎల్లప్పుడూ మధ్య రకమైనటువంటి విషయాలను ఇచ్చేటటువంటి దేవుడు కాదని ఎల్లప్పుడూ He says, శ్రేష్టమైన I వాటిని will ఇస్తాడు. teach you to profit. వర్ధిల్లడం కోసం బోధిస్తాను మీ కొరకు. I cannot profit if I don't follow His teaching. ఆయన బోధన వెంబడించకపోతే నేను If I లాభదాయకంగా don't ఉండలేను. follow His leading. ఆయన మార్గాన్ని అనుసరించకపోతే. Remember this. ఇది గుర్తుంచుకోండి మీరు. We have been made in the image and likeness of God. దేవుని పోలికల స్వరూపంలో మనం తయారు చేయబడ్డాం. But only if I yield myself to Him and follow His leading will I profit. ఆయనకు లోబడి ఆయన మార్గంను అనుసరిస్తేనే But నేను లాభాన్ని పొందుకుంటాను. God never forces anybody to do anything. కానీ ఏ కార్యం చేయడం కోసం దేవుడు ఎవరిని కూడా He బలవంతం చేయడు. always gives man a choice. ఎల్లప్పుడూ దేవుడు మానవుడికి ఒక అవకాశం He said, ఇస్తాడు. Adam, there is a tree in the garden. ఆదమ్మ, ఆ వనములో ఒక చెట్టు I've ఉన్నది. given you everything around. చుట్టూ ఉన్న ప్రతి చెట్టు But ఇచ్చాను I'm నీ telling కొరకు. you, not to eat of that tree. అయితే నీకు చెప్తున్నాను, ఆ ఫలమును మాత్రం నువ్వు Because if you తినకూడదు. eat, you will die. నువ్వు తింటే చనిపోతావు But అని the చెప్పాడు. choice is yours. ఆ ఎన్నిక నీ I will చేతుల్లో not ఉన్నది. stop you. నేను నిన్ను ఆపను అసలు. Come on, talk to me, somebody. See, God never overrides your will. దేవుడు నీ చిత్తాన్ని అధిగమించి రాడు. God will woo you, దేవుడు నిన్ను will ఆకర్షిస్తాడు, encourage you, మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, but He will never force you. కానీ నిన్ను బలవంతం He said, చేయడు. I have placed life and death before you. జీవ మరణములు మీ ఎదుట ఉంచానని చెప్పాడు. Choose life. జీవమును ఎన్నుకొనుడి. But if you choose death, God will protect your right to die. నువ్వు మరణం ఎన్నుకుంటే చనిపోయేలా దేవుడు చేస్తాడు. God has provided a means to salvation through Jesus రక్షణ Christ. కొరకు రకరకాల మార్గాలు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు As చేశాడు many ఆయన. as receive Him, to them gave He the power to become the sons of తన God. అంగీకరిస్తారు వారందరూ దేవుని కుమారులను But కోసం if అధికారం somebody ఇచ్చాడు. chooses not to be saved మరొక రక్షించబడడం కోసం and ఎన్నుకోకపోతే, chooses to go to hell, నరకానికి వెళ్ళడానికి ఇష్టపడితే, God will protect your right to go to hell. నరకానికి వెళ్ళడం కోసం దేవుడు నీ హక్కును కాపాడతాడు. Because He will not force your will. ఎందుకంటే నీ చిత్తాన్ని తన బలవంతం My friend, చేయడు. listen to me. స్నేహితులారా వినండి. What you are today ఈ రోజు నువ్వు ఏదైతే and ఉన్నావో, what you are experiencing today ఈ రోజు ఏదైతే అనుభవిస్తున్నావో is a result of the choices you made yesterday. నిన్నటి దినాన నువ్వు వెనుకున్నటువంటి తీర్మానాల ఫలితం ఇది. మీకది The choices of yesterday have shaped your today. నిన్నటి దినాన తీర్మానములు ఈ రోజును నీకు తీర్మానించాయి. See, you are a product of choices. నువ్వు ఎన్నుకునేటటువంటి ఒక ఉత్పాదమై ఉన్నావు. So don't blame God for what you're suffering. నీ బాధను బట్టి And దేవుడిని don't just blame నిందించకూడదు. the devil for everything. ప్రతి దానికి అపవాదిని కూడా The నిందించకూడదు. devil does not have the power to do anything on you. నీ పైన ఏ పని చేయడం కోసం The అపవాదికి power శక్తి he లేదు. has తనకు అనుకూలమైన is శక్తి the అల్లా power of deception and temptation. మోసము తర్వాత శోధించడం శక్తి So మాత్రం తను కలిగి what ఉన్నాడు. is he trying to do? తను ఏం He's చేయడానికి ప్రయత్నం causing చేస్తున్నాడు? you and wooing you నిన్ను- to make the decision that will cause you to suffer. నువ్వు బాధపడేలా రకరకాల తీర్మానాలు చేసుకునేలా నిన్ను ఆకర్షిస్తున్నాడు, అలా కారణమవుతున్నాడు ఆయన. Amen. ఆమేన్. See, he's wooing you. He's saying it's really nice. ఇది చాలా మంచిది అని Try ఆకర్షిస్తున్నాడు it నిన్ను. out once. ఒకసారి పరీక్షించు So దీన్ని. you go and buy that cigarette packet. అయితే ఆ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటారు మీరు వెళ్ళి. And everybody can read it. అందరు చదువుతారు దాన్ని. Today it says, it will kill you. అది మిమ్మల్ని మీకు హానికరం అని చెప్తుంది. You laugh at it and you take a cigarette and you smoke. ఆ నవ్వుతారు, దాన్ని సిగరెట్ తీసుకొని తాగేస్తారు. Come on, talk to me. You are making a choice. మీరు తీర్మానం Tomorrow చేసుకుంటున్నారు. when you go to the doctor, రేపటి దినాన he వైద్యుడి says దగ్గరికి you have వెళ్ళినప్పుడు lung cancer. నీకు లంగ్ క్యాన్సర్ ఉందని Pastor, చెప్తాడు the ఆయన. devil did this to me. పాస్టర్ గారు అపవాది చేశాడండి ఈ పనిని నాకు. The devil did not put lung cancer on you. లంగ్ క్యాన్సర్ You అపవాది ఇవ్వలేడు. chose to have lung cancer. లంగ్ క్యాన్సర్ ఉండడం కోసం నువ్వు వెనుకున్నావు దానిని.
What the devil told you is this. అపవాది ఏం చెప్పాడంటే నీకు, They will write like that. అలా రాస్తారు వారు. Try a puff, you will enjoy. కానీ ఒకసారి దాన్ని తాగు చాలా సంతోషిస్తావు. The choice is yours. అయితే తీర్మానం నీ చేతిలో ఉన్నది. Come on, talk to me somebody. It's the same with alcohol. అయితే ఆల్కహాల్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. You don't know what you're missing out. మీకు తెలుసా మీరు ఏది కోల్పోతున్నారో? You know it will damage your liver. నీకు లివర్ కి నష్టం And కలుగుతుందని you మీకు will తెలుసు. also know for about half an hour or maybe a couple of hours you'll act like an insane fellow. ఒక 2-3 గంటల వరకు మీరు which they think is really enjoying life. నిజంగా చాలా మంచిగా ఉన్నటువంటి అనుభవం And అనుకుంటారు వారు. if you're a man, you got to drink. అని ఒక పిచ్చివారుగా ఉన్నప్పుడు వాళ్ళు తాగుతుంటారు. You can't translate that, don't worry. You know, it's a sign of being a man, a macho. You know, cigarette and drink. You know, I'm a man. నేను I'm పురుషుని నేను graduating. I'm somebody. You know, you want to prove to society you're somebody. నేను ఒక వ్యక్తిని సమాజానికి చూపించడం కోసం నువ్వు then there are these తాగుతుంటావు. guys. You know, I'm a real man. I can drink 2 bottles and still be in control. నేను 2 బాటిల్ తాగి నేను ఇంకా చాలా బాగుండగలుగుతాను చెప్తారు. Hey, fool, you're killing yourself. నిన్ను నువ్వు చంపుకుంటున్నావు వెర్రివాడు. Who are you trying to impress? ఎవరిని నువ్వు ప్రభావితం చేస్తున్నావు? That's the way of the devil. అపవాది మార్గం అది. He's wooing you. ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. He's tempting you. నిన్ను శోధిస్తున్నాడు. He's deceiving you. నిన్ను మోసం He says, చేస్తున్నాడు. hey, just one shot into the vein and you'll see heaven on earth. నరంలో ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే పరలోకం చూస్తావు. Hooked into cocaine. They get hooked onto cocaine. They get hooked onto all kinds of drugs like this. రకరకాల మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు ఈ విధంగా. The devil is bringing the opportunity. అపవాది అవకాశాలను కలుగచేస్తున్నాడు. But the choice is being made by you. అయితే తీర్మానము నీవు చేసుకుంటావు. Am I clear today? స్పష్టంగా ఉన్నదా? I said, am I clear today? See, you are the product of the choices you made yesterday. నిన్నటి దినాన అనుకున్నటువంటి తీర్మానాల ఫలితమే ఈ రోజు జీవిస్తున్నాను. I am preaching today ఈ రోజు నేను ప్రసంగిస్తున్నాను. because one day I chose and said, God, I'm stopping to pursue after what I thought in life is what I should become, and I'm going to follow what you said. ఒక రోజు నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, దేవా నా యొక్క సొంత ఉద్దేశం కాదు గాని నీ ఉద్దేశం నేను వెతికి నేను వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి God did not force me to come into ministry. పరిచర్యలోకి రావడం కోసం దేవుడు నన్ను బలవంతం చేయలేదు. He showed me. నాకు మార్గాన్ని చూపించాడు ఆయన. I'm calling you. పిలుస్తున్నానని చెప్పాడు ఆయన. I want you to serve me. నువ్వు నన్ను సేవించాలని చెప్పాడు. And the devil said, you're going to miss out on a lot of stuff in the world if you do this. అపవాది చెప్పాడు, అలా నువ్వు చేసినట్లయితే చాలా విషయాలను కోల్పోతావు లోకంలో. But I made a choice. అయితే నేను తీర్మానం చేసుకున్నాను. Am I clear? See, I want you to understand this morning. God is saying, I will lead you. He's not saying, I will force you to profit. నీకు బలవంతం చేస్తానని చెప్పట్లేదు ఆయన, I నడిపిస్తానని will చెప్తున్నాడు. teach you to profit. నీ లాభము కొరకు బోధిస్తాను And నీకు. lead you in the way that you should go. నీవు నడవలసిన మార్గంలో నడిపిస్తాను Now నిన్ను. go to Psalm 32, please. 32వ కీర్తన తెరుచుకుందాం. And look at verse 8. 8వ వచనం. I will instruct thee and teach thee in the way that thou shalt go, and I will guide thee with mine eye. నీవు నడవలసిన మార్గంలో నేను నడిపించదను, నీకు ఉపదేశం చేసి నేను సూచించదను. So God is saying He will guide us, He will lead us, He will teach us, and He will always teach us to profit. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు సూచిస్తాడు, మన ప్రయోజనం కొరకు ఎల్లప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్తాడు మనల్ని. But as I said, remember this. ఇంతకుముందు చెప్పాను కదా, గుర్తుంచుకోండి. God is leading us by His Spirit through our spirit. మన ఆత్మని దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. See, the Lord enlightens my spirit. దేవుడు నా ఆత్మని And వెలిగింపజేస్తాడు. guides my spirit. నా ఆత్మని నడిపిస్తాడు. Therefore, I need to become more spirit conscious. కాబట్టి నేను ఆత్మీయమైన వ్యక్తిగా ఉండాలి. Let me see, we tend to develop the soul realm and the physical realm and neglect the spirit realm. ప్రాణము దేహము అనే భాగముని మనం అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. When a little child is born, ఒక చిన్న బాబు పుట్టినప్పుడు what do? ఏం చేస్తాం We మనం? take every care to nourish the child and see that the child is developing in the right way. ఆ శిశువు సరిగా పెరిగేలా రకరకాల జాగ్రత్తలు మనం వహిస్తూ ఉంటాం. Every so often we take the child to the doctor who measures the height, the weight, and checks up everything and says everything is normal. ఆ తరచుగా మనం వైద్యుని దగ్గర తీసుకెళ్లి తన యొక్క బరువు తన ఎత్తును కూడా కొలుస్తూ ఉంటారు, అంత బాగుందని చూసుకుంటాం. And those are the words that the mother is waiting to hear. అలాంటి మాటలు వినాలని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. Is that correct? నిజమేనా? See, because now the focus is on developing the body. ఇప్పుడు దృష్టి అంతా శరీరమును పెంచడం పైన మాత్రమే So ఉంది. for the first 3 years to 4 years we consider nothing else but the development of the physical body. ఆ మొదటి 3-4 సంవత్సరాలు ఆ శరీరాన్ని పెంచడంలో మాత్రం దృష్టిని పెడతాం. After that దాని తర్వాత the parents begin to think, తల్లిదండ్రులు ఆలోచిస్తారు, good school now,
స్కూల్ కి Why are you thinking of the school? ఎందుకు స్కూల్ గురించి ఆలోచిస్తున్నారు Because you're now focusing on developing the potential that the child has. ఎందుకనగా తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు Every పెంపొందించాలనుకుంటున్నారు మీరు. child is born with potential. ప్రతి శిశువు కూడా సామర్థ్యంతో పుట్టాడు. Potential in the spirit, potential in the soul, and potential in the physical. ఆత్మలోను ప్రాణములోను శరీరంలోను సామర్థ్యం కలిగి పుట్టారు So we అందరూ. try to send them to the best schools we can afford. మంచి పాఠశాలకు పంపించడం కోసం ప్రయత్నం చేస్తుంటాం మనం. Why? ఎందుకు? Because we want the mind to expand, ఇక మనస్సు అభివృద్ధి mind to be పరచాలనుకుంటాం. trained, మనసు తరిపిడి so that పొందాలనుకుంటాం. tomorrow as he grows up in life, he or she will make the right choices that will lead them to enjoy a blessed life. ఎందుకంటే రేపటి దినాన వారు పెరిగినప్పుడు వారి జీవితంలో మంచి తీర్మానాలు చేసుకొని వారు మంచిగా జీవించాలని ఇష్టపడతాం But మనం. how many of us are aware of any place where they actually train the spirit man? మనలో ఎవరైనా ఎప్పుడైనా ఆత్మను కూడా తరిపి చేయడానికి Are there ఇష్టపడే any వారంగా spirit ఉన్నాము. schools? ఆత్మీయ పాఠశాలలు ఉన్నాయా ఎక్కడైనా? Why? Because we have neglected the importance of the spirit man. ఆత్మ పురుషుని యొక్క ప్రాముఖ్యతను మనం తగ్గించాము కాబట్టి Even the seminaries that people go to and get trained and get their bachelor's degree in divinity and their doctorate degrees in ministry and all this, even those places are not really essentially places where the spirit man is addressed. రకరకాల సెమినార్లలో వెళ్తున్నటువంటి ఆ సెమినార్లు కూడా ఆత్మను తరిపి చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కానే కావు. They develop mainly the understanding of the mind. మనసులో అవగాహనను పెంచుతుంటారు They వారు. give facts. వాస్తవాలు That's why తెలియపరుస్తారు. we get some people out of seminaries అందుకే సెమినార్ నుంచి వచ్చిన వారు today కొంతమంది that stand behind pulpits ఈ రోజు పులిపిలి వెనుక నిలబడి and వారు are చెప్తారు preaching it's okay for a man to marry another man. ఒక మానవుడు మరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చు పర్లేదని చెప్తుంటారు వారు. Is that correct? నిజమేనా? Are you hearing those kind of preachings? అలాంటి ప్రసంగాలు I know వింటున్నారు. there are such preachers today. అలాంటి ప్రసంగికులు ఉన్నారని నాకు They're తెలుసు. saying, you know, you got to change according to times. మీరు కాలాన్ని బట్టి మీరు మార్చబడాలని చెప్తారు. They don't understand the basic character of God. దేవుని యొక్క ప్రధానమైన వైఖరి వారికి తెలియదు. God never changes. దేవుడు ఎప్పుడు His మార్చబడడు. values never ఆయన change. విలువలు His మార్చబడవు. morals never change. ఆయన అనుభవాలు మార్చబడవు. Come on. His laws never change. తన నియమాలు మార్చబడవు. Why, if everything has to change according to time, why isn't the law of gravity changing? భూమి ఆకర్షణ శక్తి ఎందుకు మార్చబడలేదు? కాలానుసారంగా అన్ని మార్చబడాలనుకుంటే మరి Why isn't the law of sowing and reaping not changing? విత్తుట కోయట సూత్రం ఎందుకు Because మార్చబడలేదు? laws never change. ఎందుకంటే నియమాలు మార్చబడవు కాబట్టి. God never changes. దేవుడు ఎప్పుడు So మార్చబడడు. don't interpret the word according to the changing times. Interpret the changing times according to the word of ఇక God. కాలానుసారంగా మీరు వాక్యం కాదు కానీ వాక్యానుసారంగా కాలంలను మీరు తర్జుమా చేయాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. See, so unless you develop the spirit man, ఆత్మయ పురుషుని అభివృద్ధి పరిస్తేనే you will తప్ప not be able to discern and hear the voice of God. దేవుని స్వరాన్ని గ్రహించి నువ్వు వినలేకపోతావు. See, it's important or imperative for every one of us to focus on developing that spirit man within us. మనలో అందరం కూడా మనలో ఉన్న ఆత్మ పురుషుని అభివృద్ధి చేయడంలో దృష్టిని పెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం. A lot of us develop our, men usually develop the muscles. మనలో చాలా మంది అంటే పురుషులు ముఖ్యంగా Take a కండలు పెంచుకుంటారు. young man who is in his early 20s and put him in a gym. 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తుని చూద్దాం. ఆయన జిమ్ Maybe in about 6 months time, 6 నెలల్లో he's grown so big in his muscles that he's finding it hard to even walk because he can't put his hands down this way, he's like this, and he's walking like this. 6 నెలల్లో తనకి చాలా What's కండలు happened? పెడతాయి. He's developed the muscles. ఎందుకంటే కండలు పెంచుకున్నాడు ఆయన. So you can develop your soul. ఆ తర్వాత ప్రాణాన్ని కూడా అభివృద్ధి పరుచుకుంటారు మనసుని. And you can also develop your spirit man. ఆత్మను కూడా మనం So వర్ధిల్ల it's చేయవచ్చును. important for us as people of God to develop that spirit man. ఆ ఆత్మ పురుషుని మనం వర్ధిల్ల చేయడం అనేది మానవులకి ప్రాముఖ్యమైన Just like విషయం. you can educate your soul or your mind, you can educate your spirit. నీకు ప్రాణంకి ఎలా తరిపిదిస్తావు అదే విధంగా ఆత్మ కూడా నువ్వు Just like you తరిపిదివ్వచ్చును. can build your body, you can build and train your spirit man. శరీరంను కట్టుకున్నట్టుగానే ఆత్మను కూడా నువ్వు నిర్మించుకోగలవు. There are 4 areas that I want to address. నేను 4 విషయాలు Or తెలియపరుస్తాను 4 దీనిలో. issues that I want to talk about that will help you in training the human spirit. ఆ మానవ ఆత్మను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే 4 One. విషయాలు తెలియపరుస్తాను. One is meditating the word. మొదటిది దేవుని వాక్యంని ధ్యానించుట. Number 2 is practicing the word. రెండవది వాక్యాన్ని క్రియల్లో పెట్టుట. Number 3, మూడవది giving the word the first place. వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చుట. Number 4, నాలుగవది instantly obeying the voice of your spirit. నీ ఆత్మ స్వరానికి వెంటనే విధేయత చూపించుట. All right, meditating the word, వాక్యాన్ని ధ్యానం చేయుట, practicing the word, వాక్యాన్ని క్రియల్లో పెట్టుట, giving the word first place, వాక్యానికి ప్రథమ స్థానాన్ని and ఇచ్చుట, instantly obeying the voice of the spirit, వెంటనే of your spirit. నీ ఆత్మ స్వరానికి విధేయత చూపించుట. I want to share a testimony of a young man. ఒక యవ్వనస్తుని సాక్ష్యం చెప్తాను. There was a young man who left his job
wanting to go into business. ఉద్యోగాన్ని వదిలి తను బిజినెస్ చేయాలనుకున్నటువంటి When he వ్యక్తి. left his job, all he had was about $5,500. ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు $5,500 మాత్రం తన దగ్గర ఉన్నాయి. That is for his investment and for his living. తను బ్రతకడానికి తన ఇన్వెస్ట్మెంట్ కొరకు పెట్టుబడి కొరకు He అది had only $5,500. $5,500 And ఉన్నాయి. as time went by, కాలం గడుస్తూ ఉన్నప్పుడు that nest egg or that money began to dwindle. ఆ డబ్బు అనేది కొంచెం తగ్గిపోతూ It ఉంటుంది. came down to $50. అది $50 మార్చబడింది. This is what he said. ఇలా చెప్పాడు ఆయన. He kept listening to teachings on faith, confession, and developing the spirit man. అక విశ్వాసము, వాక్యాన్ని ఒప్పుకుంటూ ఆత్మపురుషుని అభివృద్ధి పరచుకోవడం గురించి వాక్యం వింటూ వస్తూ ఉన్నాడు ఆయన. Every night he went to bed listening to the word. ప్రతి రాత్రి ఆ వాక్యాన్ని వింటూనే So he నిద్రపోయేవాడు. turned it on and he went to bed. అతను టేప్ ఆన్ చేసేవాడు, He would నిద్రపోయేవాడు. listen as it was a regular exercise. క్రమంగా తను సాధన చేస్తూ వింటూ ఉండేవాడు. How many know you won't build muscles by just going to the gym once in a while? అప్పుడప్పుడు మీరు జిమ్ కి వెళ్తే మీరు కండలు పెరగవు. ఎంతమంది That's తెలుసు right? అది? You can't grow muscles by going once in a while. You got to go consistently and work consistently. క్రమంగా వెళ్ళి క్రమంగా సాధన చేస్తేనే కండలు పెరుగుతూ ఉంటాయి. Likewise in the spirit. అదే విధంగా ఆత్మలో ఉంటున్నది. You can be high and low. ఒక దినం ఉన్నతంగా You have తక్కువ to స్థితిలో ఉండలేదు. consistently feed yourself with the word of God. దేవుని వాక్యంతో మీరు క్రమంగా మీరు పోషించబడుతూ So ఉండాలి. he would go to bed with the tape on, మీరు టేప్ ఆన్ చేసుకొని and every నిద్రపోవచ్చును. morning he would wake up. ప్రతి ఉదయం Even in the నిద్రలేసేవాడు. washroom when he was shaving, he was listening to the word of God. వాష్రూమ్ లో సేవ చేసుకుంటున్న కూడా తను So వాక్యాన్ని he వింటూ kept ఉండేవాడు. listening and listening and listening. వింటూ ఉండేవాడు, వింటూనే ఉండేవాడు. What did Jesus say? యేసుక్రీస్తు ఏం My చెప్పాడు? words are spirit నా మాటలు ఆత్మమై and ఉన్నవి, life. జీవమై So ఉన్నవి. every time you're hearing the word, వాక్యాన్ని విన్న the ప్రతిసారి word is impacting not only your mind, but it's impacting your spirit man. వాక్యము నీ మనసును మాత్రం కాదు, ఆత్మను కూడా ప్రభావితం You are చేస్తుంది. catching something that your mind is not able to recognize. నీ మనసు గుర్తించినటువంటి విషయాలను నువ్వు గమనిస్తున్నావు. అప్పుడు So constantly listening to that word is impacting your spirit man. క్రమంగా ఆ వాక్యం వినడం ద్వారా నీ ఆత్మ పురుషుడు ప్రభావితంలో ఉంటాడు. So he said he might have heard it hundreds of times. కొన్ని వందల సార్లు తను విని ఉంటాడు. Church, I'm encouraging you. సంఘం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Get those CDs, get those tapes, get those DVDs and keep listening consistently. ఆ CDs ఆ DVDs తీసుకొని There క్రమంగా is వాక్యాన్ని no వింటుండండి. problem that the word cannot solve. వాక్యము But పరిష్కరించే you సమస్య need to లేదు. come to that point where you know that you know that you know. నాకు తెలుసు ఖచ్చితంగా అనే స్థానంలోనికి మీరు రావాలి. So this message got into his spirit అక్క వర్తమానం తన ఆత్మలోనికి వెళ్ళింది. because he kept listening to the word. ఎందుకంటే క్రమంగా వాక్యాన్ని వింటున్నాడు And కాబట్టి. by using his faith తన విశ్వాసాన్ని వాడడం ద్వారా and the leading he sensed in his spirit, తన ఆత్మలో తన గ్రహించిన నడిపిమును this బట్టి is his testimony. తన సాక్ష్యం ఈ విధంగా ఉన్నది. He went from $50 $50 నుండి in 6 years 6 సంవత్సరాల్లో to $30 million. $30 మిలియన్లకు He ఎదగగలిగాడు said ఆయన. because he was doing what he sensed was right. ఏదైతే సరి అయింది అని తను గ్రహిస్తున్నాడో Listen, తను చేశాడు what's కాబట్టి. happening here is this. ఇక్కడ ఏం His జరుగుతుంది spirit గమనించండి. is being impacted by the word. వాక్యం ద్వారా తన ఆత్మ ప్రభావితం And God చెందుతుంది. said, I will lead you to prophet. దేవుడు చెప్పాడు నీ ప్రయోజనం కొరకు So నేను నడిపిస్తాను when అని. when a proposition comes, his spirit would immediately respond and say, okay, go ahead, do this. Okay, don't do this. ఏదైనా డీల్ వచ్చినప్పుడు వెంటనే తన ఆత్మ చేయాలా చేయకూడదు చెప్పేది కాబట్టి అలా చేసేవాడు ఆయన. So I want us to understand that this is not once in a while listening to a tape, but get the series. Supposing you have lots of problems with bad dreams and you are being tormented by demons and you have fear tormenting you, you're not able to sleep well in the nights, you get all these dirty thoughts or fearful thoughts. Hey, get this series on the name of Jesus and listen to it. ఒకవేళ రకరకాల చెడు తలంపులతోను చెడు కళల్లోను భయం కలిగించేటువంటి ప్రేత కళలతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు యేసు నామమైనటువంటి సిరీస్ తీసుకొని వింటూ ఉండండి. Not once. ఒకసారి కాదు అది. Keep listening until it builds in you a defense and it becomes offensive and crushes the devil. మీలో భద్రత ఏర్పరిచేలా అపవాదిని నాశనం చేసేలా అలా ఉండేలా అంతగా మీరు వింటూ ఉండండి. Some of you say, Pastor, I feel okay, but when I get to the interview, I begin to sweat and I'm really frightened and I don't do as good as I know I could do. అయితే మీలో కొంతమంది అంటారు పాస్టర్ గారు అంతా బాగుంటుందని ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ చెమటలు కారుస్తుంటాయి, భయం వస్తుంటుంది, నేను ఏం చేయగలను అది చేయలేకపోతున్నాను అక్కడ చెప్తుంటారు. I know the subject, but there is fear. నాకు సబ్జెక్ట్ తెలుసు కానీ భయం ఉంది అక్కడ For నాకు. everything we are trying to teach you in this church, ప్రతి దాని గురించి ఇక్కడ బోధించడానికి ప్రయత్నం get the చేస్తున్నాం. tape called Confidence Factor. ఇక్కడ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అనే సిడి తీసుకోనండి. Confidence will be built in you and you will go as bold as a lion to face your interviewers. అప్పుడు ధైర్యము నిబ్బరం మీలో కలుగుతుంది. అప్పుడు మీరు సింహం వలె ధైర్యంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. One thing you got to learn. ఒక విషయం నేర్చుకోవాలి మీరు. See,
prayer is important. ప్రార్థన But ప్రాముఖ్యమైనది. prayer must be based on the word of God. ఆ ప్రార్థన వాక్యాధారముగా ఉండాలి. The more words you get into your spirit, ఎక్కువగా ఎన్ని the more మాటలు stronger పొందుకోగలిగితే you become in the Lord, అంత బలంగా and more మార్చబడతావు దేవునిలో. positive your prayer becomes. అంత బాగుగా ఉంటుంది నీ ప్రార్థన That's why జీవితం. it's imperative for every one of us to develop a lifestyle of listening to the word consistently and constantly. క్రమంగా దేవుని వాక్యాన్ని వినడం అనేది మన అందరి జీవన శైలిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనదని It is చెప్తున్నాను. extremely important to have this lifestyle of listening to the word on a consistent basis. క్రమంగా దేవుని వాక్యం వినడం అనే జీవన శైలి కలిగి ఉండడం అందరికీ చాలా ప్రాముఖ్యమైన విషయం. So we said the number one thing that we're going to talk about in training the human spirit is meditating the word. నేను చెప్పాను మానవ ఆత్మకు తరపుది ఇవ్వడంలో మొట్టమొదటి విషయము ధ్యానము చేయడం You చెప్పాను. cannot develop spiritual wisdom without meditation. ధ్యానం లేకుండా ఆత్మీయ జ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకోనలేవు. An unknown author wrote this. ఈ అన్నోన్ ఆతర్ ఈ విధంగా చెప్పాడు. He says, watch your thoughts. నీ ఆలోచనలు Meditation గమనించుకో. is to do with your thought life. నీ ఆ తలంపులతో కూడిన విషయం Watch ఇది. your thoughts, they become words. ఆ తలంపులను గమనించు, అవి మాటలుగా మార్చబడతాయి. Watch your words, they become actions. నీ మాటలు నీ క్రియలుగా మార్చబడతాయి. Watch your actions, they become habits. నీ క్రియలు నీకు అలవాట్లుగా That's why మార్చబడతాయి. you're in a wrong friend circle. అందుకే తప్పుడు They స్నేహంలో ఉంటే say, just once, it's okay to drink once. ఒకసారి పర్వాలేదు తాగమని చెప్తుంటారు వారు. They put that thought in there. ఆ తలంపు పెడతారు It's all మనసులో. right. పర్వాలేదు. Oh, what if my parents come to know? ఒకవేళ నా తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుంది? Take so much time, eat this, drink that, it'll take the smell out. You can go home, nobody will find out. తిను అది తిను ఇది తిను So what happens? They're trying to give you some confidence in doing the wrong stuff. తప్పుడు పని చేయడం కోసం కొంత ధైర్యాన్ని ఇస్తున్నారు వారు. How many know? Am I the stranger here, or how many know what I'm talking about? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న Okay, విషయం? all right. So you know what happens? The words now become actions. ఇప్పుడు ఆ మాటలు క్రియలుగా మార్చబడతాయి. Watch your actions. ఇప్పుడు మీ క్రియలు గమనించండి. Because soon they turn into habits. ఎందుకంటే క్రియలు అలవాట్లుగా మార్చబడతాయి When కాబట్టి. something becomes a habit, it becomes very hard to break it. ఒకసారి అలవాటుగా మార్చబడిందంటే తను తొలగించడం Watch చాలా your కష్టం. thoughts, they become words. తలంపులు Watch మాటలుగా your words, they మార్చబడతాయి. become actions. మాటలు క్రియలుగా Watch your మార్చబడతాయి. actions, they become habits. నీ క్రియలు అలవాట్లుగా Watch మార్చబడతాయి. your habits, they become your character. నీ అలవాట్లు నీ వైఖరిగా గుణశీలతగా మార్చబడుతుంది. Watch your character, నీ గుణశీలత it becomes your destiny. నీ గమ్యముగా మార్చబడుతుంది. See? I said we're all people of destiny. మనందరము గమ్యం కలిగిన ప్రజలమని చెప్పాను నేను. If we follow the wrong thought pattern, మీరు తప్పుడు తలంపులలో ఉన్నట్లయితే, and we're thinking about the wrong stuff, తప్పుడు విషయాలను we will తలంస్తున్నట్లయితే never end up in the right destiny. We'll end up in a destiny that was not meant for us. మరి మంచి గమ్యంను మనం చేరం కానీ మన కొరకు ఏర్పాటు చేయనటువంటి My గమ్యంలోకి friend, the వెళ్తాం. Bible talks a lot about meditation. బైబిల్ ధ్యానం గురించి చాలా విషయాలు మాట్లాడుతుందండి. Meditation is very, very important for our spiritual growth. మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ధ్యానం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. Psalm chapter 1 verse 2 says కీర్తనల మొదటి that a అధ్యాయం 2వ వచనం godly man సెలవిస్తుంది, delights in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించువాడు అని And it సెలవిస్తుంది. also says ఇంకా సెలవిస్తుంది, he meditates on it day and night. దివారాత్రములు So a ధ్యానిస్తాడు. godly man is a man who meditates on the word. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. Amen. ఆమేన్. You know, but today the word meditation ఈ రోజు ధ్యానం అనే మాట is a very common word. అందరికీ సర్వసాధారణమైన Everybody is మాట. talking about meditation. అందరూ కూడా ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. Large corporations are even employing people to come and train their employees on how to meditate. చాలా మంది ఉద్యోగాలు ఇచ్చేటువంటి వారు తమ ఉద్యోగస్తులకు కూడా ఎలా ధ్యానం చేయాలో కూడా నేర్పిస్తున్నారు. Because they believe meditation has lots of good meditation really helps you. ధ్యానం అనేది మీకు చాలా సహకారంగా సహాయం చేస్తుంది అని అందరూ నమ్ముతున్నారు But కాబట్టి what you have to understand మీరు గ్రహించాల్సింది is that ఏంటంటే meditation that the world talks about is very different to the meditation that the Bible talks about. బైబిల్ మాట్లాడుతున్న ఈ ధ్యానము లోకం మాట్లాడుతున్నటువంటి ఆ ధ్యానముకు In ఎంతో fact, వ్యత్యాసం they ఉన్నది. are totally opposite. నిజానికి అవి ఎంతగానో వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రియలు. Okay. I'm going to show you the difference. వ్యత్యాసాన్ని చూపిస్తాను మీకు. Meditation according to the world system or the Eastern religions లోక విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యానము అనేది is the relaxation of the mind మనసుని ప్రశాంతతలోనికి to the తీసుకురా point where little or no thought occurs. అనగా ఏ తలంపు కూడా రాకుండా ఉండేలా ప్రశాంతంగా So ఉంచుట. they say, ఈ విధంగా అంటారు, close your eyes కళ్ళు మూసుకొనండి, and don't think about anything. దేని గురించి ఆలోచించకని And చెప్తారు. just keep saying one syllable. ఒకటే మాట చెప్తూ ఉండండి. I don't even want to say it because it's not in line with the word of God. అది వాక్యానుసారం కాదు, అది నేను చెప్పను ఇంకా ఇప్పుడు. All right? They say keep saying that and
think and look into blankness. ఆ ఒకటే మాట చెప్తూ శూన్యంలోనికి చూడుము That అని is చెప్తారు. what Eastern religions teach. ఈ విధంగా తూర్పు Or దేశస్తులు the చెప్తారు. meditation that is taught by the world system. లేదా లోకము ద్వారా బోధించబడిన విధానం But అది. according to the Bible, అయితే బైబిల్ ప్రకారం meditation is the increased focus. ధ్యానము అనేది దృష్టిని అభివృద్ధి పెంచుట, Increased focus of the mind మనసులో దృష్టిని పెంచుట. with the goal of the goal of godly meditation దైవికమైనటువంటి ధ్యానం అనేది is to fill the mind with God's truth. మనసుని దేవుని సత్యంతో నింపుకొనుట. The world says empty it. లోకం చెప్తుంది ఖాళీ చేసుకోమని God says చెప్తుంది. fill it. దేవుడు చెప్తున్నాడు మనసుని That's why I నింపుమని. said they're diametrically opposed. నేను అందుకే చెప్పాను వ్యతిరేకంగా ఉంటున్న విషయాలు ఇవన్నీ. Got to fill it with God's truth. దైవికమైన సత్యంతో నింపుకోవాలి So తలంపులను. as a definition, అయితే దీనికి నిర్వచనం godly meditation దైవికమైన is the ధ్యానము practice of filling the mind with God's word for the purpose of applying God's word. దేవుని వాక్యమును నేను క్రియల్లో పెడతాను అనే తలంపుతో వాటిని మన మనసులో నింపుకోవడమే ఈ ధ్యానము అయి ఉన్నది. Amen. ఆమేన్. So when we talk about meditation, ధ్యానం గురించి we మనం మాట్లాడుతున్నప్పుడు always talk about meditating the word. We don't use the word meditation exclusively. ప్రత్యేకంగా ధ్యానం అనే మాటను కాదు కానీ వాక్యాన్ని ధ్యానించమని చెప్తూ We ఉంటుంటాం కదా. always use the word meditation in conjunction with the word of God. ఎల్లప్పుడూ కూడా ధ్యానం అంటే వాక్యానుసారమైనదిగా మాట్లాడుతూ When, ఉంటాం. as a child of God, we say meditate, we mean meditate on the word. దేవుని బిడ్డగా ధ్యానం చేయమంటే దేవుని వాక్యమునే Which ధ్యానం means చేయాలి. fill your mind with the word of God. అనగా దేవుని వాక్యంతో నీ మనసును నింపుకో అని అర్థం అక్కడ. Look at what God tells Joshua. దేవుడు యెహోషువకు ఏం చెప్పాడో Joshua చూడండి. is now facing the impossible situation of taking over Jericho. యెరికో పట్టణం జయించడానికి సంబంధించిన అసాధ్యమైన And in పరిస్థితిని the యెహోషువ land of ఎదుర్కొంటున్నాడు. promise are all giants. ఆ వాగ్దాన దేశంలో అనేక మంది యోధులు ఉన్నారు. They're far bigger, far taller, far stronger, and far more advanced in the way they do battle. ఆ బలమైన వారు గొప్పవారు వారు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు గొప్పవారుగా ఉన్నటువంటి వారు. And to them, వారికి Joshua has to go against. యెహోషువ వారికి వ్యతిరేకంగా యుద్ధం And God చేయాలి. is saying to Joshua, దేవుడు యెహోషువకు చెప్తున్నాడు meditate on this word. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించుము. Go to Joshua chapter 1. Please. యెహోషువ మొదటి అధ్యాయం తెరుచుకుందాం. Look at verse 8. 8వ వచనం. This book of the law. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును. What? What is he talking about? దేని గురించి మాట్లాడుతున్నాడు? The word, okay? వాక్యం. This book of the law shall not depart out of your mouth. నీవు బోధింపక But thou తప్పిపోకూడదు. shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. God is instructing Joshua దేవుడు యెహోషువకు and చూపిస్తున్నాడు telling him how to prosper and how to be successful in life. ఎలా వర్ధిల్లి ఎలా సౌఖ్యంగా జీవించాలో దానికి సంబంధించిన విధానాన్ని తెలియపరుస్తున్నాడు. Question. ప్రశ్న. If God doesn't want Joshua to prosper, why is he teaching him how to prosper? యెహోషువ గనుక వర్ధిల్లడం దేవునికి ఇష్టం లేకపోతే ఎందుకు వర్ధిల్లడం గురించి If బోధిస్తున్నాడు? God doesn't want Joshua to be successful, why is he teaching him on success? యెహోషువ విజయం సాధించడం తనకి ఇష్టం లేకపోతే దేవుడు ఎందుకు విజయం గురించి Why మాట్లాడుతున్నాడు? is he giving us the word for prosperity and success? సమృద్ధి విజయం గురించి దేవుడు ఎందుకు మనకు వాక్యం ఇస్తున్నాడు ఈ He's విధంగా? putting it in his word and showing us how to prosper and success, and then people stand up and say, God doesn't want you to prosper and success. దేవుడు తన వాక్యాలను ఎలా వర్ధిల్లాలో తెలియపరుస్తుంటే చాలా మంది ప్రజలు నేను వర్ధిల్లడం దేవుని చిత్తం కాదు అని చెప్తూ It ఉంటున్నారు. does not make sense. అది అర్థవంతంగా ఉండని విషయం. God wants you to succeed. నువ్వు విజయం సాధించాలని God దేవుడు wants you ఇష్టపడుతున్నాడు. to prosper. నువ్వు వర్ధిల్లాలని It దేవుడు is His ఇష్టపడుతున్నాడు. will for His children to prosper and to be తన successful. పిల్లలు వర్ధిల్లి విజయం సాధించడం దేవుని చిత్తమై But ఉన్నది. this is important అయితే ఇది for us ప్రాముఖ్యమైనది. to understand as to how this happens. ఇది ఎలా జరుగుతుందో గ్రహించడం This ప్రాముఖ్యమైనది. word, ఈ వాక్యము this law ఈ నియమము shall not depart out of thy mouth. నీ నోటిలో నుండి Which means వెళ్ళిపోకూడదు. you got to have it in your mouth. అనగా ఈ వాక్యమును నీ నోటిలో కలిగి ఉండాలి. Many of us have the book in our hand. మనలో చాలా మంది పుస్తకాన్ని చేతిలో But కలిగి God ఉన్నారు. is saying, get that book into your mouth. దేవుడు చెప్తున్నాడు ఈ పుస్తకమును నోటిలోనికి తీసుకోమని. Say amen. ఆమేన్. So we got to speak the word. అయితే వాక్యమును మనం పలకాలి. Say amen. ఆమేన్. So you got to talk the word. వాక్యాన్ని You మాట్లాడాలి. got to think the word. వాక్యాన్ని ఆలోచన చేయాలి. And meditate also means mutter, ఇక వాక్యమును ధ్యానం which చేయడం means అంటే speak to yourself. అనగా నీకు నువ్వు See, మాట్లాడుకోవాలి which వాక్యమును. means
if I'm facing a lot of opposition in my business, నా వ్యాపారంలో వ్యతిరేకతలు నేను and things are అనుభవిస్తుంటే, not going the way they should, నాకు అనుకూలంగా విషయాలు జరగకపోతూ ఉంటే, I should not focus my thoughts all the time on the loss and begin to get depressed and discouraged. ఎల్లప్పుడూ ఇక నష్టం పైన దృష్టిని పెట్టి నేను నిరుత్సాహంగా ఉండవలసిన I అవసరం must లేదు. put the word in my mouth. ఇక వాక్యమును నా నోటిలో The ఉంచుకోవాలి. word that God gave us for this year is net breaking ఈ increase. సంవత్సరానికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమనగా వల So పిగిలిపోయే I got to అభివృద్ధి. put it in my mouth దాన్ని నేను నా నోటిలో and I got ఉంచుకోవాలి. to speak it. నేను దాన్ని పలకాలి. So I'm alone in the room. నేను గదిలో And I ఒకటిగా said, ఉంటాను. thank you, Lord, for my net breaking increase. దేవా వల పిగిలిపోయే అభివృద్ధికి And I కృతజ్ఞతలు closed చెప్తాను. my eyes and I'm walking and I said, thank you, Lord, my clientele is increasing. ఆ కళ్ళు మూసుకొని నేను నడుస్తుంటాను. దేవా నా Oh క్లయింట్స్ Lord, పెరుగుతున్నారు, I కృతజ్ఞతలు. see it, Lord, because you said it, it's got to happen. ఇది జరగాలని మీరు చెప్పారు ప్రభు, తప్పకుండా What are జరుగుతుందని. you doing? ఏం చేస్తున్నాను Through అక్కడ? the process of meditation, ధ్యానము అనే విధానం ద్వారా you are strengthening a picture in your mind. నీ మనసులో ఒక చిత్రానికి బలమును కలగ చేస్తున్నావు. Amen. ఆమేన్. See, before faith can be released, విశ్వాసము విడుదల చేయబడక ముందు you need hope. నీకు నిరీక్షణ కావాలి. Before you start building a building, you need a blueprint. మీకు ఒక కట్టడమును మీరు కట్టక ముందు మీకు ఛాయాచిత్రం కావాలి. Amen. ఆమేన్. But the blueprint doesn't come automatically. ఆ ఛాయాచిత్రం ఉన్న పాటున రాదు మరి. Supposing you want to build a house. ఉదాహరణకి ఇల్లు What కట్టాలనుకుంటున్నారు is the మీరు. first thing you do? మొదటగా ఏం చేస్తారు మీరు? You have to sit down with some rough paper కూర్చొని కొన్ని రఫ్ పేపర్ and start చేసుకుంటారు. drawing things up as to how you would like to see them look. అక ఎలా కనిపించాలో ఇల్లు అనుకుంటున్నారో అలా If గీస్తుంటారు you're మీరు. bad in drawing like I am, అయితే నా వాళ్ళ కనుక మీరు సరిగా then you need గీయకపోయినట్లయితే somebody who is good at drawing to sit with. మంచి డ్రాయింగ్ వేసే వాళ్ళ దగ్గరతో మీరు And కూర్చుంటారు. when you go to the architect and say, I want a nice house, ఆర్కిటెక్ట్ దగ్గర వెళ్ళి నాకు he మంచి says, ఇల్లు but how కావాలంటారు do you మీరు. want it to look? అది ఎలా See, ఉండాలనుకుంటారు he అంటారు ఆయన. wants to put things together. అవన్నీ కూడా That means that you have to సమకూరుస్తాడు. go through a process of thinking through what you want. నీకు ఏది కావాలో ఆలోచిస్తూ నువ్వు వెళ్ళాలి అక్కడికైతే. Amen. ఆమేన్. See, this is what I'm talking about. నేను దీని గురించి So మాట్లాడుతున్నాను. it's not like I was healed by stripes. నేను ఆయన పొందిన దెబ్బల ద్వారా బాగుపడ్డాను. Think about it. దాని గురించి What is God ఆలోచించండి. saying about దేవుడు ఏం it? చెప్తున్నాడో What is the ఆలోచించండి. word saying? వాక్యం ఏం Put చెప్తుంది that దాని in గురించి? your mouth. నీ నోట్లో Put it in ఉంచుకోదాన్ని. your mind. నీ మనసులో ఉంచుకోదాన్ని. Picturize it. దాన్ని చిత్రీకరించు. See it on the inside. అంతరంగంలో చూడదాన్ని. Speak, start talking about దాని it. గురించి మాట్లాడడం Keep ప్రారంభించు. at it all the time. ఎల్లప్పుడూ క్రియలు చేస్తూ Let ఉండు. it not depart out of your mouth. అది నోటిలో నుండి తప్పిపోకూడదు. Say amen. Amen. It's only after you do all those rough drawings, అక్కడ రఫ్ డ్రాయింగ్ మీరు చేసిన you తరువాత will then come to the point where you say, okay, this looks good. అప్పుడు ఇది బాగుంది అనే తీర్మానానికి వస్తావు That's నీవు. when you go to get the blueprint. అప్పుడు మీరు ఛాయాచిత్రంను తీసుకుంటారు. Is that right? నిజమేనా? Amen? ఆమేన్. Okay. So once the blueprint is ready, ఒకసారి ఛాయాచిత్రం రాగానే the engineer says, I'll take care from now. ఇంజనీర్ చెప్తాడు ఇక్కడ నుంచి నేను కడతానని We don't చెప్తాడు. need to interfere because he knows exactly how it should be built. అది ఎలా కట్టబడాలో తన ఖచ్చితంగా Faith తెలుసు ఆయన will కడతాడు. bring the substance. అప్పుడు విశ్వాసం ఆధారం And the తెస్తుంది. substance will create what you hope. ఆ ఆధారం మనం దేనైతే నిరీక్షిస్తున్నామో దాన్ని Say కలుగచేస్తుంది. amen. ఆమేన్. But first things first, అయితే మొదటి విషయాలకు మొదటి you ప్రాధాన్యత have to meditate. నువ్వు ధ్యానము You చేయాలి. have to build that image. ఆ చిత్రాన్ని So నిర్మించుకోవాలి. now, one translation says, ఒక తర్జుమాలో ఈ విధంగా చెప్పింది, you shall be able to deal wisely in the affairs of life. ఈ జీవన విషయాలలో నువ్వు జ్ఞానముగా ప్రవర్తించగలుగుతావు అని. Hallelujah. హల్లెలూయా. That means wisdom to deal with the issues of life come through the process of meditating the word of God. జీవన విషయాల్లో మీరు సౌఖ్యంగా తెలివిగా ప్రవర్తించడానికి ఆ జ్ఞానం అనేది ధ్యానం చేయడం ద్వారా I'm not కలుగుతుంది. talking about reading the Bible. బైబిల్ చదవడం గురించి I'm మాట్లాడట్లేదు నేను. not talking about studying the Bible. బైబిల్ పఠనం చేయడం గురించి They are మాట్లాడట్లేదు. both very అవి important. చాలా ప్రాముఖ్యమైనవి రెండు But విషయాలు. what really draws the wisdom out is only the process of meditation. ఆ జ్ఞానమును బయటికి తెచ్చేది ధ్యానము అనే విధానము So మాత్రమే. you need to spend at least 5 minutes to 10 minutes to start with just meditating on a particular scripture. ఆరంభంలో మీరు ఒక వాక్య భాగం ధ్యానం చేస్తున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల వరకు మీరు కనీసం సమయాన్ని గడపాలి. Once you begin to develop the habit of meditating, ధ్యానము అనే విధానాన్ని అలవాటు you చేసుకుంటూ will ఉండగా receive wisdom. మీరు జ్ఞానాన్ని I will show you in పొందుకుంటారు. the word. వాక్యంలో చూపిస్తాను మీకు But నేను. now go to Psalm chapter 1, please. కీర్తనలు మొదటి అధ్యాయం తెచ్చుకుందాం. Psalm chapter 1. కీర్తనలు మొదటి అధ్యాయం. Verse 1. మొదటి వచనం. Blessed is the man that walketh not in the counsel of the ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. అపవాసులు కూర్చుండి చోటను కూర్చుండక. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. A man is blessed when he delights in the law and meditates on the word day and night. ధర్మశాస్త్రమునందు ఆనందించు దాని దివారాత్రం ధ్యానించిన వాడు ధన్యుడు. Now look at the result. ఇప్పుడు దాని ఫలితం As a చూడండి. result of that, దాని ఫలితముగా he shall be like a tree planted by the rivers of water, అతడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉంటాడు. and bringeth forth his fruit in his season. తగిన కాలమందు ఫలమును ఇస్తాడు. Hallelujah. So హల్లెలూయా. he's fruit bearing fruit now. తను ఫలాన్ని His కలుగజేస్తాడు. his leaf also shall not wither, తన వాకు వాడక ఉంటుంది. and whatsoever he does shall prosper. తను చేయనదంతయు సఫలమవుతుంది. Get this. అర్థం చేసుకోండి. The process of meditation ధ్యానముకున్న విధానము places us in the moist bed of the river. ఇక నది యొక్క యోరన మనల్ని నాటుతూ ఉంటుంది. So even if the river dries up, ఒకవేళ నది there is ఎండిపోయినప్పటికీ still moisture. అక్కడ తేమ ఉంటున్నది. Amen. Amen. So you still keep bearing fruit. ఇంకా ఫలాలు కలగచేస్తూ So ఉంటాము. even if there is economically everything is drying up, ఇక్కడ ఆర్థికంగా అంతా you will ఎండిపోతున్నప్పటికీ still be fruitful. అప్పుడు కూడా ఫలభరితంగా ఉంటావు నువ్వు. Why? Because your source is God. ఎందుకనగా నీ ఆధారము దేవుడై ఉన్నాడు కాబట్టి. You're meditating the word. నువ్వు వాక్యమును The ధ్యానిస్తూ word ఉన్నావు. is providing you with the energy. వాక్యము నీకు సామర్థ్యమును You're కలగచేస్తుంది. like a tree planted by the river. నది యోర నాటబడిన చెట్టు Your వలె ఉంటావు leaf నీవు. will not నీ fade, ఆకు వాడక ఉంటుంది. and whatever you do shall prosper. నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. How is it that whatever you do will prosper? నువ్వు చేసిన ప్రతిదీ వర్ధిల్లుతుంది. ఎలా జరుగుతుంది అది? You know why? ఎందుకు తెలుసా? Because through the process of meditation, ధ్యానం అనే విధానము your ద్వారా spirit has been activated నీ ఆత్మ క్రియారూపం and has దాల్చింది. become alive to God. దేవుని పట్ల సజీవంగా So ఉంటుంది. whenever there is a proposition or whenever there is a situation, ఒక పరిస్థితి ఎదురైన you ప్రతిసారి have to make a choice. నువ్వు ఒక తీర్మానం The చేసుకోవాలి. spirit is activated to be able to discern what God is saying. దేవుడు చెప్తున్న మాటను గ్రహించడానికి నీ ఆత్మ ఉనికిలో ఉన్నది. Now ఇప్పుడు when you do what he ఆయన says, చెప్పింది ఇప్పుడు నువ్వు చేసినప్పుడు you're bound to prosper. నువ్వు తప్పకుండా It వర్ధిల్లాలి. cannot fail అది ఓడిపోతుంది because మాత్రం. God is backing you. ఎందుకంటే దేవుడు సహకరిస్తున్నాడు నీకు. It doesn't mean దాని అర్థం ఏది when కాదంటే it says whatsoever you do shall prosper నువ్వు చేసిన ప్రతిదీ that you వర్ధిల్లుతుందని can కాదు. cheat people అనగా ప్రజలు మోసం చేయవచ్చు and you నువ్వు. can deceive people ప్రజలను మోసం and చేయవచ్చు you నువ్వు. can do all kinds of false things రకరకాల చెడు పనులు and చేయవచ్చు say నువ్వు. because I go to church every Sunday నేను ప్రతి వారం and సంఘానికి వెళ్తాను because I కాబట్టి pray నేను ప్రార్థన and చేస్తాను కాబట్టి because I tithe, నేను దశమభాగం whatever ఇస్తాను I కాబట్టి do shall నేను prosper. చేసిన ప్రతిదీ వర్ధిల్లుతుంది. God will not break his word. దేవుడు తన మాటని He will ఉల్లంఘపరచడు. never ever go against his character. తన గుణశీలతకు వ్యతిరేకంగా ఎప్పుడు He పనిచేయడు ఆయన. cannot bless somebody who is living that life. అలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారిని దేవుడు ఆశీర్వదించలేడు. Say amen. Amen. So we have to understand మనం గ్రహించాలి ఇక్కడ the process of meditation ధ్యానముకున్న విధానం is అనేది causing me to be planted in the garden of God, దేవుని వనంలో నన్ను నాటేలా చేస్తుంది. drawing the strength from God, దేవుని నుంచి సత్వాన్ని పొందుకునేలా giving me చేస్తుంది. the ability to make the right choice సరైన తీర్మానాలు చేసుకునేలా so that సామర్థ్యం ఇస్తుంది. whatever I do కాబట్టి నేను ఏం చేసినాను shall prosper. అదే సఫలమవుతుంది. Somebody say whatever I do shall prosper. Say it again. Whatever I do shall prosper. నేను ఏమి చేసినా కూడా సఫలమవుతుంది అది. Now go to Psalm 119 please. 119వ కీర్తన. Psalm 119 119వ కీర్తన తెరుచుకుందాం. and look at verse 97. 97వ వచనం. Oh, how love I thy law, it is my meditation all day. Thou through thy commandments has made me wiser than mine enemies, for they are ever with me. I have more understanding than all my teachers, for thy testimonies are my meditation. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనంలో నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. Can you see something? మీరు చూడగలుగుతున్నారు కదా? Wherever we are talking about meditation in the Bible, it's always concerning the word. బైబిల్ గ్రంథంలో ధ్యానం గురించి మాట్లాడిన ప్రతిసారి వాక్యం గురించి మాట్లాడుతున్నాం. God is not teaching us a meditation where we empty our mind, but it's talking about we're filling our mind with God's word. మన మనసుని ఖాళీ చేసుకోవడం గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ మన మనసుని దేవుని వాక్యంతో He says, నింపుకోవడం I'm దేవుడు meditating మాట్లాడుతున్నాడు. all day. నేను దివారాత్రం And ధ్యానించుచున్నాను. because of that, దానిని బట్టి I've become wiser than mine enemies. నా శత్రువుల కంటే నేను జ్ఞానం పొంది You ఉన్నాను. know what? Meditation helps you tap into the wisdom of God. ధ్యానం అనేది దేవుని జ్ఞానం పొందుకునేలా నీకు సహకరిస్తుంది. Hallelujah. హల్లెలూయా. You tap, see, because it's a spirit to spirit transaction, ఇది ఆత్మకి ఆత్మతో ఉన్నటువంటి విషయం కాబట్టి your spirit will begin to tap in and know what God is saying. నీ ఆత్మ దేవుని గ్రహించి దేవుడు చెప్తున్న మాటను పొందుకుంటుంది. Let me show you something. ఒక మాట చూపిస్తాం. Hang on. Let me see if I can find this for you.
Yeah. Go to 1 Corinthians chapter 2, please. మొదటి కొరింథీ 2వ అధ్యాయం తెరుచుకుందాం. 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2వ అధ్యాయం. Say amen if you're there. ఆమేన్. All right. Look at verse 9. 9వ వచనం. As it is written, eye hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. God is saying that he has prepared some things. దేవుడు కొన్ని విషయాలు సిద్ధపరచడానికి Eye has not seen, కన్ను చూడలేదు వాటిని, ear has not heard, చెవికి and వినబడలేదు. those things did not even enter the heart of man. ఆ విషయాలు మనుషుల హృదయమునకు గోచరం But the కాలేదు. scripture doesn't end there. అయితే వాక్యం అక్కడితో ఆగిపోలేదు. It continues in verse 10, and look at what it says. 10వ వచనంలో చూడండి ఈ విధంగా But చెప్తున్నాడు. God, అయితే దేవుడు, hallelujah, I love that. But God hath revealed them unto us by his spirit. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి For the ఉన్నాడు. spirit searcheth all things, yea, the deep things of God. ఆ ఆత్మ అన్నిటిని అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, because and through the process of meditation, ఈ ధ్యానము అనే విధానము ద్వారా God is communicating something into your spirit దేవుడు నీ ఆత్మతో which సంభాషిస్తున్నాడు. your eye has not seen, దానిని నీ కన్ను your చూడలేదు, ear has not నీ heard, చెవి వినలేదు, and you have దానిని not even conceived it in your నీ heart. హృదయంలో కూడా నువ్వు These గోచరించుకోలేకపోతున్నావు. are things that are beyond the natural mind. సహజమైన మనసుకి ఉన్నతంగా ఉన్న విషయాలు ఇవి. They're all for God's people. అవి దేవుని ప్రజల కొరకు But the only ఏర్పరచబడ్డాయి. way you can tap into that నువ్వు ఎలా పొందుకుంటావంటే వాటిని is through the process of meditation. ధ్యానము అనే విధానం ద్వారా Because it's పొందుకుంటావు. in that place ఎందుకంటే where your spirit begins to catch the spirit of God and know what God is saying. ధ్యానించినప్పుడు మాత్రమే నీ ఆత్మ దేవుడు చెప్తున్నటువంటి విషయాలను గ్రహించి పొందుకొనగలుగుతుంది. That's why you're wiser than your enemies. అందుకే నీ శత్రువుల కంటే నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు. What did the king say? రాజు ఏం చెప్పాడు? The king said, who among you is a traitor? Who among you is a traitor? Who is what traitor? I don't know what to say. Yeah. మీ మధ్యలో మోసగాడు ఎవరు? Like he said, somebody is telling the king of Israel everything that we're discussing. ఇశ్రాయేలు రాజుకి మేము చర్చించుకున్న ప్రతి విషయం తెలియపరుస్తున్నాడు. ఆ సమాచారం తీసుకెళ్లే వారు ఎవరు మీ మధ్యలో చెప్తున్నాడు And అక్కడ. one of them said, వారిలో ఒకరు చెప్పారు, king, there is no traitor here. ఇక్కడ మా మధ్యలో సమాచారం There is a తీసుకొచ్చేవాడు లేడు. prophet in that land. ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు. Hang on. What you discuss in your bed chamber, నీ పడక గదిలో ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో, what you're whispering into the ear of your wife, నీ భార్య చెవులో గుసగుసగా ఏది చెప్తున్నావో he knows. అది ఆయనకు తెలుస్తుంది. He knows. Who? Not God, the prophet ఆ knows. ప్రవక్తకు తెలుస్తుంది. So whatever you're planning against the king of Israel, ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ఏది nobody ప్రణాళిక over here చేస్తున్నాడు? is telling the prophet. ఎవరు కూడా ఈ విషయాన్ని But ప్రవక్తకు the చెప్పట్లేదు. prophet hears it. కానీ ప్రవక్త How వింటున్నాడు ఆ does the మాటని. prophet ఎలా hear? వింటున్నాడు ప్రవక్త? Because there is nothing hidden to God. ఎందుకంటే దేవునికి The రహస్యమైనది ఏది లేదు Spirit of కాబట్టి God catches it, దేవుని ఆత్మ and the పొందుకుంటాడు. Spirit of God delivers it to the spirit of the prophet. దేవుని ఆత్మ ప్రవక్త ఆత్మకి So విడుదల the చేస్తాడు దాన్ని. prophet receives ఆ that ప్రవక్త message. ఆ సమాచారాన్ని పొందుకుంటున్నాడు. This is what happens in the process of meditation. ధ్యానం అనే విధానంలో ఇలా You జరుగుతూ begin ఉంటుంది. to delve in, మీరు దానిలో ధ్యానం and you చేస్తారు. begin to grasp a hold of మీరు దాన్ని the పొందుకొనగలుగుతారు. wisdom of God. దేవుని జ్ఞానాన్ని So you are తెలుసుకోగలుగుతారు. wiser than your మీ enemies. శత్రువుల కంటే మీరు జ్ఞానం కలిగి And look ఉన్నారు. at what he says in verse 99. 99వ I వచనం have చూడండి. more understanding than all my teachers. నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం Oh, కలదు. hallelujah. హల్లెలూయా. This guy is increasing in wisdom, is increasing in, in knowing things. He's wiser than the enemies and has more understanding than the teachers, all because of meditating the word. ఈ మనుషుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు కాబట్టి జ్ఞానంలోను అవగాహనలోను తను అందరికంటే ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నాడు. See, meditation is the process through which you begin to train your human spirit to connect with God's spirit. ధ్యానము అనే విధానం ద్వారా నీ ఆత్మకి తరపిదినిచ్చి దేవుని ఆత్మతో అనుసంధానం అయ్యేలా చేస్తావు నీవు. Let me go to the last scripture now. చివరి Proverbs వచనం. chapter 6, please. సామెతలు 6వ వచనం. Proverbs chapter 6. సామెతలు 6వ అధ్యాయము. Look at verse 20. 20వ వచనం. My son, keep thy father's commandment and forsake not the law of thy mother. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. Bind them continually upon thine heart. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. Mark that word continually. ఎల్లప్పుడూ అనే మాట మార్క్ చేసుకోండి. It's got to be
consistent. The word has to be consistent. క్రమంగా ఎల్లప్పుడూ జరగవలసిన క్రియ And ఇది. tie them about your neck. నీ మెడ చుట్టూ He's వాటిని saying, కట్టుకొనుము. don't be negligent. నిర్లక్ష్యంగా ఉండకుము. Always keep it before you. ఎల్లప్పుడూ మీ ఎదుట దానిని ఉంచుకొనుము. What happens because of this? దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు? When you go, it shall lead you. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను When you నడిపించును. sleep, it shall keep you. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను And కాపాడును. when you wake up, it shall talk with నీవు you. మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. Hallelujah. హల్లెలూయా. This is what the word will do. వాక్యము ఈ పని You're చేస్తుంది. storing the word in your spirit. వాక్యము నీ ఆత్మలో Now, కాపాడుకుంటున్నావు నీవు. how does God talk? దేవుడు ఎలా మాట్లాడతాడు? To your spirit and through your spirit. నీ ఆత్మతో నీ ఆత్మలో నుండి మాట్లాడతాడు. Amen. ఆమేన్. So as I keep the word, నేను వాక్యాన్ని భద్రపరుచుకొని when ఉంటుండగా there is a situation, ఒక పరిస్థితి వచ్చినప్పుడు the word, the spirit will speak to me. ఆ ఆత్మ నీతో మాట్లాడతాడు. So we need to understand the importance of meditating the word of God. దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత Dwell మనం on that గ్రహించాలి. word. ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. Speak that ఆ word. వాక్యాన్ని పలకండి. Mutter that word. ఆ వాక్యాన్ని నెమరు Be వేయండి. alone in that room and just spend talking about and talking the word. ఆ గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు వాక్యాన్ని మాత్రం పలుకుతూ ఉండండి. Change the picture here. ఇక్కడ చిత్రాన్ని మార్చుకోండి మనసులో. Behold the picture here. ఆ చిత్రాన్ని చూస్తూ ఉండండి. Now get ready. ఇప్పుడు Because it's సిద్ధపడండి. about to be delivered. ఎందుకంటే అది నీకు కలగబోతుంది కాబట్టి. Shout amen. ఆమేన్. That's the first step. అది మొదటి మెట్టు. For today we'll stop there. We've ఇక్కడతో got 3 more things that we have to cover, which we'll endeavor to do next week. వచ్చే వారము So ప్రయత్నం one చేద్దాం. of the, మూడు విషయాలు what we got నేర్చుకుందాం. to do is meditate on the word. కాబట్టి ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. Say amen. ఆమేన్. Well, as I let you go today, I want to give an opportunity for those that are not born again to receive Christ into their hearts as their Lord and Savior.